మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోనే పాండా చెరువు కట్ట శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయం వద్ద ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసం 29వ రోజున పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీరంగనాథ స్వామి గోదాదేవి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం అమ్మవారి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దాతల సహకారంతో అన్నదాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రతి ఏటా గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా మట్టి విగ్రహాలను పెట్టి మనం ఈ కళ్యాణం చేయడం జరుగుతుండే. కానీ ఈసారి నూతన ఉత్సవ విగ్రహాలను ఇవ్వడానికి దాతలు హరికిషన్ గారు, జ్యోతి గారు, అలాగే మంచికట్ట నారాజు గారు, వాళ్ళ దంపతుల కుటుంబాలు ఇద్దరు కూడా కలిసి ఇక్కడ కృష్ణుడి విగ్రహం, అమ్మవారి గోదాదేవి విగ్రహాన్ని మనకు సమర్పించడం జరిగింది. వాటితో మనము అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది అన్నదాతలుగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమం ఈ రోజుతో అమ్మవారు భోగి రోజుతో ఈ 30 పాశురాలు ముగిస్తే కనుక ఈ ధనుర్మాస మహోత్సవంలో మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో ఈ 30 రోజుల అమ్మవారి నిత్య కైంకర్యాలు మన కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో పూజలు అందుకుంది. అలాగే వైకుంఠ ఏకాదశి తర్వాత కూడారై వెళ్ళు పాశ్రము, అన్నారు పాశ్రంతో ఇలాంటి కార్యక్రమాలు, అండ్రి వెలగం పాశ్రంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు కాబట్టి ఒక 15 జంటలతో గోదా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈసారి ప్రతి ఏటా 10 జంటలు, 12 జంటలు, 15 జంటలతో ఈసారి కూర్చోవడం జరిగింది. ఇంత రోజు రోజుకు కనువిందు చేస్తూ కన్నుల పండుగగా వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో మన దేశము, రాష్ట్రము, మన పట్టణము అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ కైంకర్యాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే అయోధ్య రామ మందిరం 22వ తారీఖున ఉన్నది కనుక ప్రతిష్టా మహోత్సవానికి ఈ రోజు కూడా ఇక్కడ కూడా ఈ రామాలయంలో ఇంకా ఎంతో వైభవపేతంగా అన్నదాన కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, ఇంకా స్వామివారికి అభిషేకాలు, కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వందలాది, వేలాది మంది, లక్షలాది మంది తరలి వచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆ రోజు కూడా విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని